హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈగల్ టీమ్స్ వరుస దాడులతో డ్రగ్ మాఫియాకు చెక్ పెడుతున్నాయి. గోల్కొండలోని తారామతి బారాదారిలో జరిగిన ప్రైవేటు డ్రగ్స్ పార్టీని బట్టబయలు చేయడం నగరంలో మరోసారి కలకలం రేపింది. కొండాపూర్ పబ్ ఘటన మరిచేలోపే మరో కేసు వెలుగులోకి రావడం పోలీసులకు సవాల్గా మారింది. అయితే ఇప్పటికే డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యంగా ప్రభుత్వం నార్కోటిక్ విభాగం దూకుడును మరింత పెంచింది. వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్లోని పబ్లు రిసార్టులు సందడిగా మారుతున్నాయి. కానీ అదే టైంలో డ్రగ్స్ వినియోగం కూడా పెరుగుతుంది. ఇటీవల గోల్కొండలోని తారామతి బారాదారి రిసార్టులో మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్పై ఈగల్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. డ్రగ్స్ వినియోగంపై పక్కా సమాచారం రావడంతో ఈగల్ అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో రిసార్టును చుట్టుముట్టారు. ఎవరూ తప్పించుకోకుండా అన్ని ఎగ్జిట్ పాయింట్లను మూసివేసి సోదాలు జరిపారు. పార్టీలో పాల్గొన్నట్లు అనుమానం వచ్చిన 36 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 6గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకున్న నిర్వాహకులు చివరి నిమిషంలో అనుమతి కోసం ప్రయత్నించినప్పటికీ అనుమతి రాకముందే ఈవెంట్ ప్రారంభించారు. ఇది చట్ట విరుద్ధమని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ప్రైవేట్ ఈవెంట్లపై మరింత నిఘా పెట్టారు ఈగల్ అధికారులు. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో జరిగిన మరో ఈవెంట్పై ఈగల్ అధికారులు గచ్చిబౌలి పోలీసులు దాడులు చేశారు. మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. డ్రగ్స్ వినియోగించిన వారిలో ఏపీకి చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు కూడా ఉండడం సంచలనంగా మారింది. గతేడాది డిసెంబర్లో కూడా ఇదే పబ్పై దాడులు జరగగా అప్పట్లో కూడా డ్రగ్స్ వినియోగం బయటపడింది. 5 నెలల్లో 2 సార్లు ఒకే పబ్లో కేసులు నమోదు కావడం చర్చనీయాంశమైంది. పబ్లు, ఫామ్ హౌస్లు, ప్రైవేటు పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగం కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీకెండ్ డ్రైవ్స్ చేస్తున్నప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ప్రభావం చూపుతున్నాయన్న విమర్శలున్నాయి. డ్రగ్స్ పై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తున్న ఈగల్ అధికారులు అనుమతి లేకుండా జరిగే ఈవెంట్లు, పబ్లలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా మరింత దూకుడు చర్యలు కొనసాగనున్నాయి.